ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా ఆయన చెప్పుకున్నటువంటి మాటలు వాళ్ళ నాయకులకు ఆయన ప్రసంగించినటువంటి సుద్దులు వింటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఆయన ఇప్పటి వరకు రాజకీయులతోనే రాజకీయం చేశా, హంతకులతో నేను రాజకీయాలు చేయలేదు అని మొదలుపెట్టి మా నాయకుడి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన మాట్లాడిన దుర్భాషలు అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు గారు మమ్మల్ని ఏదో ఓసిడి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులని, సిసిడి వ్యాధిగ్రస్తులని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడినారు. చంద్రబాబు గారికి మెగలోమేనియా అనేటువంటి వ్యాధి ఉంది అని చాలా సంవత్సరాలుగా అనేక మంది మానసిక శాస్త్రవేత్తలు మాట్లాడటం జరిగింది. ఉన్నది లేనట్టుగా భ్రమించి తనను తాను చాలా ఉన్నతుడుగా చిత్రీకరించుకొని ఆయన చెప్పేటువంటి సుద్దులు అన్నీ ఇన్నిగా. వేదాలు రాసింది వ్యాసుడు కాదు, నేనే అని చెప్పగల సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు. భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పలేదు, నేనైతే మరింత బాగా చెప్పేవాడిని అని చెప్పుకోగలిగేటువంటి ఉన్నతుడు చంద్రబాబు గారు. రామాయణం వాల్మీకి రాయలా, భాగవతం పోతన రాయలా, ఫోను అలెగ్జాండర్ గ్రాహం బెల్ కనిపెట్టలా, పరిణామ సిద్ధాంతాన్ని డార్విన్ కాదు నేనే ఆవిష్కరించినాను అని చెప్పి నమ్మించగలడు చంద్రబాబు నాయుడు గారు.